నిన్నటి క్లాస్లో మనము ఏం డిస్కస్ చేశాము, ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అని చెప్పి స్టేట్మెంట్స్ గురించి నేను చిన్నగా ఇఫ్ ఎల్స్ గురించి చూపించాను. తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాను. దాంట్లో ఓపెన్గా చెప్పండి ఎవరెవరికి ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను ఒక్కొక్కరిని అడుగుతాను. అఖిల, దాంట్లో ఎన్ని మీరు చేయగలిగారు? అన్ని చేశాను సార్. సూపర్. ఓకే. గోపీకృష్ణ? సార్ యూనిట్స్ 4 అని ఉంది చూసారా? అవును, నేను అక్కడ స్టక్ అయిపోయాను. అది దాని తర్వాతది? దాని తర్వాత ఇంకా ట్రై చేయలేదు సార్, అక్కడే కూర్చున్నాను పొద్దున్న నుంచి. మనకి 24 అవర్స్ ఉన్నాయి. 24 అవర్స్లో అలాగే చేశాను అని అంటే నేను ఒప్పుకోను. ఒకవేళ ఏదైనా విషయం ఒక 2 గంటలు 3 గంటల కంటే ఎక్కువ స్ట్రక్ అయిపోతే నెక్స్ట్కి వెళ్ళిపోవాలి మనం. ఓకే, అది తెలుసుకోవాలి మనం. ఓకే, సో ఎక్కువ ట్రై చేయండి. నేను అంతే, ఎక్కువ ట్రై చేసి మీరు తీసుకోండి. ఓకే, యా. నెక్స్ట్ తర్వాత రాజ్ సార్ ఫ్యాక్టర్స్ దగ్గర స్ట్రక్ అయ్యాను సార్. ఫ్యాక్టర్స్ దగ్గర, అలాగే అది యూనిట్ 4 దగ్గర స్ట్రక్ అయిపోయాను. అండ్ ఇంకొకటి అంతే, ఆ రెండే లేదు సార్ అంతే. దాని మిగతాది మిగతా అన్నీ ఓకే సార్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఓకే సార్, ఇది ఐడియా ఉంది సార్ నాకు. ఐడియా ఉండడం కాదండి, అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ 3 నెంబర్స్ని ప్రోగ్రామ్ రాశారా రాయలేదా అది నేను అడిగిన క్వశ్చన్. లేదు, రాయలేదు సార్ అది. సో మీకు అలా ఐడియా ఉండడం కాదు, మీరు రాస్తే దాంట్లో ఉండే ఇబ్బందులు తెలుస్తాయి. అప్పుడు నన్ను ఒక మాట అడగడానికి బాగుంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక ఉంటుంది. దాన్ని అది మీరు పాస్ అయ్యారా, దానికి ముందు వచ్చారా లేదా అనేది నాకు తెలియాలి. యా, రామ్? చెప్పండి. అది ఆఫ్ వర్క్ చేశాను, తర్వాత నాకు ఆఫీస్ వర్క్ ఉండి ఇంకా రేపు వెళ్ళండి ఫ్రీగా ఉంటాను, ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, సందీప్? సార్ ఒక 13 వరకు చేశాను సార్, అవి కంప్లీట్ చేసేస్తాను సార్. ఓకే, సతీష్? సతీష్? సార్ 13 చేశాను. 13 మిగతా 3 ట్రై చేశాను, రాలేదు సార్. బట్ ఒకసేపు కూర్చోలేదు, ఒకటి ఆలోచించలేదు. ఓకే, సరే. సురేంద్ర, డిడ్ యు గెట్ ఎ ఛాన్స్ టు కమ్? సార్ ప్రవీణ్ గారు, నాకు యాక్సెస్ ఏం లేదండి. నిన్న మీకు పంపించానండి. ఓకే, ఒకసారి నన్ను వాట్సాప్లో పింగ్ చేయండి, మీకు బేసిక్గా దాంట్లో యాడ్ చేస్తాను, గ్రూప్లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. ఓకే, డీటెయిల్ పింగ్ చేస్తాను. ష్యూర్ అండి. యా, ఓకే గైస్. సో ఫస్ట్ అందరూ ఇబ్బంది పడ్డదేంటి అని అంటే, యూనిట్స్ ప్లేస్లో 4 ఉందా లేదా అని టెస్ట్ చేయడం ఎలాగనేది అది ఇబ్బంది పడ్డారు అని చెప్పారు. ఓకే, సో దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? ఓకే, చూద్దాం. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ అక్కడ? యాక్చువల్గా ఫ్యాక్టర్ గురించి కూడా వస్తాను నేను. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈజ్ హ్యావింగ్ 4 at యూనిట్స్ ప్లేస్. ఓకే, ఎలా తెలుసుకుంటామంటే, ముందు అది ఎలా ఆలోచించాలో అర్థం కాలేదు సార్ అని అనుకోకండి. సో ఇప్పుడు నేను 4ని తెచ్చుకోవాలి, బయటకు తెచ్చుకోవాలి అని అంటే, దీన్ని 10 తోటి కనుక డివైడ్ చేస్తే, రిమైండర్ కనుక 4 వస్తే, దీన్ని 10తో డివైడ్ చేసి నాకు రిమైండర్ కనుక 4 వస్తే, దెన్ 4 ఈజ్ అట్ యూనిట్స్ ప్లేస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. హలో, 10తో డివైడ్ చేసి దానికి కనుక 4 అనేది రిమైండర్గా వస్తే, దట్ ఈస్ 4 ఈజ్ అట్ యూనిట్స్ ప్లేస్. అది దాని లాజిక్. అలా రాస్తాం. సో ఇప్పుడు రాయగలవా సతీష్? ఇప్పుడు రాయగలవా గోపి? సార్ ఇంకొకసారి రిపీట్ చేయండి సార్. అవునమ్మా, దీన్ని 984 అని ఉంది. దీన్ని 10తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 4 వచ్చింది అనుకో, 4 వస్తుంది సార్. 4 వస్తే దాని మీనింగ్ ఏంటి? యూనిట్స్ ప్లేస్లో 4 ఉన్నట్టు కదా.
4 కాకుండా ఏ నెంబర్ వచ్చినా అది యూనిట్స్ ప్లేస్లో 4 లేనట్టు కదా. ఓకే ఓకే సార్. అర్థం కాలేదా గోపి? అర్థమైంది సార్, అర్థమైంది. షూరా? చెప్పండి సార్ దాన్ని నేను అట్లా ఆలోచించలేదు సార్. 4 ఎక్కడ ఉన్నా దాని ప్లేస్ రావు ఆలోచించాను సార్ నేను. ఫర్ ఎగ్జాంపుల్ 484 ఉన్నా ఆ ప్లేస్ ఆలోచించాను సార్ దాన్ని నేను. నేను ఇక్కడ ఏం అడిగాను, రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈజ్ హ్యావింగ్ 4 ఎట్ యూనిట్స్ ప్లేస్. అది నేను అడిగింది. యూనిట్స్ ప్లేస్ లో 4 ఉందా లేదా, అదే నాన్న. ఎస్ అట్లా. థ్యాంక్ యూ సార్. రైట్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సంథింగ్ అని అడిగాను. ఏదది? ఫ్యాక్టర్ ఆఫ్ సంథింగ్. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 84 అని అంటే ఏంటి? ఏ నెంబర్ అయితే 84ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందో దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఈవెన్ ఆర్ ఆడ్ అని అన్నప్పుడు n మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు అని రాసుకుంటాం. అదే ఫ్యాక్టర్ కిందకు వచ్చేసరికి 84 మాడ్యులస్ గివెన్ నెంబర్ అని రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? 84ని ఇచ్చిన నెంబర్ తోటి డివైడ్ చేయాలి. అది మీరు చేయాల్సిన పని. హలో, 84ని ఇచ్చిన నెంబర్ తోటి డివైడ్ చేయడం మీరు చేయాల్సిన పని. అండర్స్టూడ్? యా 84 మాడ్యులస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 వస్తే ఆ ఎక్స్ దాని ఫ్యాక్టర్ అన్నమాట. ఆ రకంగా చూసుకోవచ్చు. ఓకే సార్, దయచేసి కాకుండా మనకు ఫ్యాక్టర్స్ ఇది 605 ఉన్నాయి. ఆ 605 అన్నిటినీ ఒకేసారి వచ్చేలాగా చేసుకునే కుదరదు సార్ అది. అన్ని ఫ్యాక్టర్స్ ని ప్రింట్ చేయాలి అని అనుకున్నప్పుడు, అవును, ఇప్పుడు మీరు అన్ని ఫ్యాక్టర్స్ ని ప్రింట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ 84 ఉంది కాబట్టి మీకు తెలుసు నాన్న, నేను 1638 496 అని ఇచ్చాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? అన్ని ఫ్యాక్టర్స్ ని ఐడెంటిఫై చేసుకుంటూ వస్తారా? అట్లా కాదు కదా. ఇప్పుడు అది సింపుల్ అయిపోయింది కదా. ఇప్పుడు 84ని ఇచ్చిన నెంబర్ని 84ని ఇచ్చిన నెంబర్తో డివైడ్ చేయి. రిమైండర్ 0 వచ్చింది అని అంటే దట్ ఈస్ ఇట్. ఓకే, అంటే మీరు ఆలోచించినట్టే ఆలోచించాల్సిన అవసరమా అని అంటే యా, దట్ ఈస్ ఓకే. బట్ అది మనం ప్రాక్టీస్ చేయగా యూ విల్ బి ఇంప్రూవ్డ్. అది నేను అంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, యా ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ఇఫ్ ఎల్స్ అండి. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను. వాట్ ఈస్ దట్? కాంపౌండ్ స్టేట్మెంట్స్. వాట్ ఆర్ కాంపౌండ్ స్టేట్మెంట్స్ ఆర్ బ్లాక్ స్టేట్మెంట్స్? స్టేట్మెంట్స్ విచ్ ఆర్ grouped together in a statements which are grouped together in an open bracket and close bracket is called as block statement. Block. So console.log of hello console.log of Praveen అని ఉంది. సో దిస్ ఈజ్ ఎ బ్లాక్. ఓకే, ఈ బ్లాక్ కి ముందు కనుక నేను ఒక కండిషనల్ స్టేట్మెంట్ ని పెడితే 10 greater than 45 అనే కండిషనల్ స్టేట్మెంట్ ని కనుక, ఏదైనా కండిషనల్ స్టేట్మెంట్ ని కనుక పెడితే ఈ కండిషన్ కనుక ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ కనుక ట్రూ కాకపోతే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. దట్స్ ఇట్. ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు. రైట్? ఇఫ్ పెట్టినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ బ్లాక్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు? ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండర్స్టూడ్? రైట్. ఇప్పుడు ఇఫ్ కాకుండా నేను వైల్ అని కనుక పెట్టాను అని అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అవుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు? ఈ కండిషన్ ఫాల్స్ అయినంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది.
వాస్తవానికి ఈ కండిషన్ ముందుగానే ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇది ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. లెట్ us see the output. 10 is not greater than 45 కదా. సో 10 45 కంటే గ్రేటర్ దాన్ కాదు కాబట్టి ఈ కండిషన్ ఈ బ్లాక్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అదే 10 less than 45 అన్నాను అనుకోండి, ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది జరుగుతుంది, బట్ ఇట్స్ ఓకే. సేవ్ అండ్ రీఫ్రెష్ ద కంప్యూటర్. ఇది చూడండి, హలో ప్రవీణ్ 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 ప్రింట్ అవుతూనే ఉంది. యాజ్ సూన్ యాజ్ మీరు ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది, లేకపోతే కంటిన్యూస్గా ప్రింట్ అవుతూ 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 కంప్యూటర్ బయటకు వచ్చేస్తుంది హలో ప్రవీణ్ అలా 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 మన పాకిస్తాన్ వరకు వెళ్ళిపోతుంది. అందుకనే నేను ఆపేసాను అనమాట. ఓకే, సో ఎనీవేస్ మీకు ఇది ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ప్రతిసారి కండిషన్ సాటిస్ఫై అంటే కరెక్ట్గా అవుతూనే ఉంది కాబట్టి. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి సార్? ఇప్పుడు దీన్ని ఓన్లీ 5 times మాత్రమే ప్రింట్ చేయాలనుకోండి, ఎలా కంట్రోల్ చేయాలి సార్ అంటే దానికి మీరు ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇనిషియలైజ్ చేసి ఇప్పుడు i less than or equal to 5 అని అంటే ఏం జరుగుతుంది? ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది, తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం i వాల్యూ ఎంత అవుతుంది? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది అనమాట. చెక్ అయ్యేటప్పుడు 1 ఈజ్ అగైన్ లెస్ దాన్ 5. సో ఐలో 1 ఉన్నంతసేపు పదే ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో 1ని ఎప్పటికెప్పుడు ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలి. ఆటోమేటిక్గా వైల్ లూప్ ఇంక్రిమెంట్ చెయ్యదు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో మీరే కంట్రోల్ అనేది మీరే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. i ఈజ్ ఈక్వల్ టు i + 1 అని కనుక అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ టైం ప్రింట్ అయ్యే ముందు, ఫస్ట్ టైం ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు కండిషన్ చెక్ అవుతుంది. 1 ఈజ్ లెస్ దాన్ 5 కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ బ్లాక్ని ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు హెలో అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది, ప్రవీణ్ అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత i వాల్యూ 1 + 1 అంటే i వాల్యూ 2 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం కండిషన్ చెక్ అయ్యేటప్పుడు i వాల్యూ ఎంత? 2. సో 2 less than 5 అనేది ట్రూత్ అంటే కరెక్టే కాబట్టి మళ్ళీ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది. 3 less than 5 కాబట్టి మళ్ళీ ప్రింట్ అవుతుంది, i వాల్యూ 4 అవుతుంది. 4 less than 5 కాబట్టి మళ్ళీ ప్రింట్ అవుతుంది, i వాల్యూ 5 అవుతుంది. 5 less than 5 కాబట్టి మళ్ళీ ప్రింట్ అవుతుంది, i వాల్యూ 6 అయింది. 6 అయిన తర్వాత 6 less than 5 కాదు కాబట్టి ఇది ఆగిపోయింది. అంటే కంట్రోల్, అది కంట్రోల్ అనమాట. ఎప్పుడు ఆపాలి అనేది మనము ఈ కండిషన్ ద్వారా, ఈ ఇంక్రిమెంట్ ద్వారా, ఈ i ఈజ్ ఈక్వల్ టు 1 ద్వారా, ఈ మూడింటి ద్వారా నేను చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ బైక్ డ్రైవింగ్ ఆర్ కార్ డ్రైవింగ్. ఇప్పుడు మనము అప్ ఎక్కుతూ ఉండాలి. అప్ ఎక్కుతున్నప్పుడు ఏం చేస్తాం? మనం క్లచ్ నొక్కి గేర్ని 1లోకో 2లోకో తెచ్చుకుని మనం అప్ ఎక్కిస్తూ ఉంటాం. అదే టైంలో మనం ఎక్సలేటర్ రైజ్ చేస్తూ ఉంటాం. క్లచ్ని రిలీజ్ ఓకే క్లచ్ని అలా రిలీజ్ చేస్తూ. సపోజ్ అసలు ఇదైతే హైలైట్ ఉంటుంది. ఇంకా అప్పులో ఉన్నాము, ఎవరో ముందుకు వచ్చేసరికి కారు సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది, ఆగింది కారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కించాలనుకోండి, ఏం చేయాలి? మీరు మెల్లగా క్లచ్ రిలీజ్ చేస్తూ ఎక్సలేటర్ని తొక్కుతూ ఉండాలి. అండ్ సారీ అది హైలైట్ అసలు. అది క్లచ్ రిలీజ్ బ్రేక్ని రిలీజ్ చేస్తూ క్లచ్ని మర్చిపోయాను. బ్రేక్ని రిలీజ్ చేస్తూ క్లచ్ని కూడా రిలీజ్ చేస్తూ ఉండాలి. సో కార్ మూమెంట్కి వస్తుంది అని అనుకున్నప్పుడు మీరు ఈ బ్రేక్ మీద కాల్ తీసేసి అప్పుడు మీకు ఎక్సలేటర్ రైజ్ చేస్తే ముందుకెళ్తాం. సో ఇవి 3 కాంబినేషన్తో చేయాలి. అంటే ఒక బైక్ని ఒక వెహికల్ కంట్రోల్ చేయడం అంటే ఇవి 2 కలిపి చేస్తేనే కంట్రోల్ అవుతున్నట్టు. అర్థమవుతుందా? అట్లా ఇప్పుడు i వాల్యూ ఈ కండిషన్ని అండ్ i + 1ని ఈ రెండింటిని కలుపుకొని కంట్రోల్ ఎలా చేస్తారు అనేది అక్కడ మ్యాటర్. ఓకే, సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొచ్చింది నాకు? హలో ప్రవీణ్ హలో ప్రవీణ్ హలో ప్రవీణ్ అని 5 times నాకు ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? ఎందుకు ప్రింట్ అయింది 5 times మాత్రమే? 5 times తర్వాత ఎందుకు ఆగిపోయింది అనే విషయం మీకు అర్థమైందా?
అందరూ అందరూ చెప్పాలి, నేను ఒక్కడనే కాదు. ఎస్ సార్. సార్ ఎనీ డౌట్స్? ఎస్ సార్. మిగతా టైంలో మీరు పెద్దగా మాట్లాడినా మాట్లాడకపోయినా నేను పెద్దగా ఫీల్ అవ్వను, కానీ ఫర్ లూప్స్ అయిపోయి అంటే ఈ లూప్స్ అయిపోయే వరకు దయచేసి మీ మైండ్లో ఏదున్నా చెప్పేసేయండి. సార్ నేను ఇవన్నీ కూడా నేను ఫ్రీగానే చెప్తా ఉంటాను క్లాసెస్. ఓకే, ఇది అర్థమైంది అని అంటే మీ లైఫ్లో మీరు ఏదో ఒకటి చేసుకోగలుగుతారు. ఓకే, దీనికి ఏం డబ్బులు తీసుకోవట్లేదు, కానీ మీరు అడగండి, ఏ క్వశ్చన్ ఉన్నా అడగండి. ఇది వచ్చింది అని అంటే యూ కెన్ డూ ఎనీథింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఫర్ ద డే. ఓకే చలో, ఇప్పుడు నాకు మీరు ఏం చేసి పెట్టాలి అని అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇలా రాశాను కదా, ఇక్కడ బయట ఇవన్నీ అయిపోయిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ i అని అంటే అవుట్పుట్ ఏమొస్తుంది సార్? మీరు ఎవరు నాకు చెప్పకండి, మీరు చాట్ బాక్స్లో మీరు జస్ట్ ఆ వాల్యూ పడేయండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. చాట్ బాక్స్లో నాకు ఆ వాల్యూని సెండ్ చేయండి అంతే. i అవుట్పుట్, i వాల్యూ ఏం అవుట్పుట్గా వస్తుంది? యా ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి నేను అక్కడ టైం ఇచ్చాను మీకు. సో సతీష్ సేస్ 5, రాజ్ సేస్ 6, గోపి సేస్ 1, అఖిల్. ఇది కాకుండా ఇంకొకటి ఏమైనా ఆన్సర్ ఉందా? ఓకే, సతీష్ కూడా చెప్పారు కదా, చాలు నాకు. సో యా, వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే ఇప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అయిందండి? ఐ వాల్యూ ఏ మూమెంట్లో ఉన్నప్పుడు ఫెయిల్ అయింది? i5 ఉన్నప్పుడు ఫెయిల్ అయిందా? 6 ఉన్నప్పుడు ఫెయిల్ అయింది సార్. 6 ఉన్నప్పుడు ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ i అని అంటే ఐలో ఎంత ఉంటుంది? 6ఏ కదా ఉండేది. అంటే ఈ వైల్ వరకు మాత్రమే ఆ ఐ ఉంటుందేమో అనుకున్నాను సార్. అలా అనుకుంటారనే క్వశ్చన్ అడిగాను. ఐని నేను బయట డిక్లేర్ చేశాను. ఓకే, సో ఈ ఐ వేరియబులే మారుతూ ఉంది. సో ఆఫ్టర్ వైల్ లూప్ దట్ విల్ బి కంటిన్యూడ్ విత్ ద వాల్యూ ఆఫ్ 6. ఓకే, సో బీ కేర్ఫుల్ విత్ దట్ ఆన్సర్. 6 ఎందుకు వచ్చింది అర్థమైందా? ఎవరైతే 5, 1 రాశారో? సతీష్, రైట్. సో ఇదొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇప్పుడు నాకు ఒక పని చేసి పెట్టండి. ప్రింట్ ద వాల్యూస్ ఫ్రమ్ 1 to 5 అంతే. నాకు 1 to 5ని ప్రింట్ చేయాలి. ప్లీజ్ ప్రింట్ ద వాల్యూస్ 1 to 5. సార్ రికార్డింగ్ కంటిన్యూస్లోనే ఉంది, ఉండనివ్వండి, ఏం కాదు. 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయండి. ఎలా ప్రింట్ చేస్తారు?
సో ఎలా చేయొచ్చు? సో ఐ వాల్యూ మన చేతిలో ఉన్నప్పుడు ప్రతిసారి హెలో ప్రవీణ్ అని ప్రింట్ చేసే బదులు console.log of ఐ అని కనుక యూజ్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఐ వాల్యూ 1 అని ప్రింట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ఐ వాల్యూ 2 అని ప్రింట్ అవుతుంది, తర్వాత 3, తర్వాత 4, 5. ఓకే, సో ఇక్కడ ఇట్స్ ఓకే. ఓకే, సో console.log of ఐ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? సో దీని మీద నా దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రోగ్రామ్స్ అన్ని మీకు ముందుగానే ఇచ్చేస్తాను. ముందు ఆ ప్రోగ్రామ్స్ అన్ని మీరు చేయాలి. చేస్తూ ఉంటే మీకు కొన్ని ఇష్యూస్ వస్తాయి, వాటిని నేను ఒకటేసారి రిజాల్వ్ చేస్తాను. కంగారు పడకండి. ఓకే, సో నేనేమి లూప్స్ నేను దాటివేయట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి, ట్రై చేయండి. దీంట్లో వచ్చే ఇష్యూస్ అన్నిటిని నేను రిజాల్వ్ చేసి మీకు చూపిస్తాను. ఇది RB9 కదా. జోసెఫ్ రాలేదు ఈరోజు. అది ఆనంద్ రాలేదు. యా, సో లైక్ వీటిని మీరు చూస్తూ ఉండండి, జస్ట్ ఏమేమి ఉన్నాయి అనేది. సో నేను ఇక్కడ కొన్ని సింపుల్ వర్క్ ఇచ్చాను. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10, 10 to 1, 5 to 15, 15 to 10, 10 to 1 ఈవెన్ నెంబర్స్, 10 to 1 to 10 ఆడ్ నెంబర్స్. ఓకే, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 4 అని నేను ప్రింట్ చేశాను, అడిగాను. సో దీన్ని నేను చేసి చూపిస్తాను. మీరైతే ఇవి రాయండి, ఫస్ట్ 6 మీరే ఓన్గా రాయడానికి ట్రై చేయండి. ఓకే, అది చిన్న లాజిక్ తోటి అయిపోతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎలా చేస్తానని చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఏదైనా సరే 1 to 10గా, అంటే ఫస్ట్ 10 నేను ప్రింట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. ఎలా చేసుకోవచ్చు? I less than or equal to 10, console.log of I అని అంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద 1 to 10. సో ప్రతిసారి ప్రింట్ చేస్తున్నప్పుడు నేను ఏమేమి ప్రింట్ చేయాలి? 10 మల్టిపుల్స్ ప్రింట్ చేయాలి ప్రతిసారి. ఈ ప్రింట్ దీంతో పాటు వాట్ ఐ షుడ్ డూ? మల్టిపుల్స్ ఆఫ్ 10. సో మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే ఏంటి? వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4? 4, 8, 12, 16, వీటిని మనం మల్టిపుల్స్ ఆఫ్ 4 అని అంటాం. అవి ఎలా వస్తాయి? 4ని 1తో మల్టిప్లై చేసినప్పుడు 4 వస్తుంది, 4ని 2తో మల్టిప్లై చేసినప్పుడు 8 వస్తుంది, 4ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 12 వస్తుంది, 4ని 4తో మల్టిప్లై చేసినప్పుడు 16 వస్తుంది. సో ప్రతిసారి 1, 2, 3, 4 ఇలా ప్రింట్ అవుతూ ఉన్నప్పుడే నేను మల్టిప్లై చేసి ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఐ గాట్ హియర్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 4. Here I got the first 10 multiples of 4. One second, please. Yeah, first 10 multiples of 4. The light combinations is important. First 10 multiples of 4. 4, 8, 12, 16, 20, 24, right? ఇది ఫస్ట్ ఇలాగా మనం ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 4ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ 6 యూజింగ్ వైల్ లూప్.
సో ఇప్పుడు యాక్చువల్గా ప్రింట్ చేసింది మల్టిప్లికేషన్ టేబుల్ లాంటిదే. ఇప్పుడు 6th టేబుల్ ప్రింట్ చేయాలనుకోండి, ఏముంది 6 ఇంటూ ఐ అని అంటే యూ విల్ గెట్ ఫస్ట్ 6 టేబుల్. సో 6th టేబుల్ని నేను కంప్లీట్గా ఎలా ప్రింట్ చేయాలి? 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6 అలాగా ప్రింట్ చేయాలి కదా. సో ఎలాగో చేసుకోవచ్చు అని అంటే ఒక స్ట్రింగ్ కంకాటినేషన్ లాంటిది కావాలి. సో ఇక్కడ వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ప్రతిసారి కొత్త ఎస్ క్రియేట్ చేసుకుంటున్నాను. వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నాకు 6 కావాలి, సో 6ని ప్రింట్ చేయి. తర్వాత నాకు ఏం కావాలి? ఇంటూ కావాలి. సో ఇక్కడ 6 ఇంటూ కూడా నేను ఇలాగే రాస్తాను. దీని తర్వాత నాకు ఐ వాల్యూ కావాలి. 6 ఇంటూ 1, తర్వాత 2, తర్వాత 3, కాబట్టి ఐ హియర్. తర్వాత నాకు ఈక్వల్ టు రావాలి. తర్వాత నాకు 6 ఇంటూ ఐ రావాలి. సో 6 ఇంటూ ఐ. ఫస్ట్ టైం చూసినప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. 1 సెకండ్, ఇది ప్లస్ స్ట్రింగ్ కంకాటినేషన్ చేస్తున్నాను అన్నమాట నేను, కానీ నేను కరెక్ట్గా చేయట్లేదు. ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి 1 సెకండ్, ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన తర్వాత నాకు రిజల్ట్ ప్రింట్ కావాలి. సో ఫైనల్లీ ఇలాగ నేను ఒక స్ట్రింగ్ని ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు ఆ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తాను. 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6, 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 12, 6 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 18. సో మీరు ఈ స్ట్రింగ్ కంకాటినేషన్ని కూడా చాలా జాగ్రత్తగా మీరు పెట్టాలి. మధ్యలో క్యారెక్టర్స్ కావాలి అని అనుకుంటే వాటన్నిటిని డబుల్ కోట్స్లో మనం పెట్టుకోవాలి. దానికి మధ్యలో వేరియబుల్స్ కావాలంటే దాన్ని మనం ప్లస్ యూస్ చేసి అక్కడికి ఆపేసి దాని తర్వాత ఒక ప్లస్ యూస్ చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఈ స్ట్రింగ్ కంకాటినేషన్ గురించి మీరు కొంతవరకు స్పెండ్ చేయండి, టైం స్పెండ్ చేయండి. యూ హ్యావ్ టు స్పెండ్ టైం అలా. సో దిస్ ఈజ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లూప్స్ అండ్ అవుట్పుట్, రైట్. సో ఇది మనం నేర్చుకోవాల్సిన లూప్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటమ్మా? ఓకే, లూప్స్ అంటున్నాను. యా, మల్టిప్లికేషన్ టేబుల్. ప్రింట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 యూజింగ్ ఏ వైల్ లూప్. ఓ మై గాడ్, 24 ఫ్యాక్టర్స్. ఏంటి 24 ఫ్యాక్టర్స్ అంటే? సార్ ఇవన్నీ నేను చెప్తాను, ఈ లాజిక్ అంతా కూడా మీ అంతటా మీరు ఓన్గా రాయలేరు. రాయొచ్చు, గుడ్, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. రాయకపోయినా మిమ్మల్ని మీరు తిట్టుకోకండి, అరే నాకు లాజిక్ రావట్లేదని. ఆటోమేటిక్గా మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కంగారు పడకండి, నేను చెప్తున్నాను. ఐ విల్ టీచ్ యూ ఆల్ దీస్ థింగ్స్, ఎట్లాగా చేయాలి ఏంటి అనేది. సో రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 యూజింగ్ వైల్ లూప్. సో 24 ఫ్యాక్టర్స్ని నేను ఎలాగ ప్రింట్ చేయాలి? అసలు ఫస్ట్ 24 ఫ్యాక్టర్స్ అంటే మా చిన్నప్పుడు మా నాన్న నేర్పించింది ఏంటి? ఇప్పుడు నీకు ఏదైనా నెంబర్కి ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకో, అక్కడ వరకు ప్రతి నెంబర్, అక్కడ 1 నుంచి అక్కడ వరకు ప్రతి నెంబర్ తోటి, అక్కడ వరకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 56 ఫ్యాక్టర్స్ కావాలి. సో 1 నుంచి 56 వరకు ఉన్న అన్ని నెంబర్స్ తోటి 56ని డివైడ్ చేసినప్పుడు ఎప్పుడైతే నీకు రిమైండర్ 0 వస్తుందో అప్పుడు ఆ నెంబర్ ఏదైతే నెంబర్తో డివైడ్ చేస్తున్నావో ఆ నెంబర్ని ఫ్యాక్టర్ అని అంటారు. అది లాజిక్, అల్గరిథం. అది ఆ అల్గరిథంకి నువ్వు ప్రోగ్రామ్ ఎట్లా రాస్తావు? సో ఇప్పుడు నేను i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 56 అని అంటారు. సో ఐని నేను ఎక్కడి వరకు నేను ప్రింట్ చేయాలి? 56 ప్రింట్ చేస్తా. ఫస్ట్ ప్రింట్ చేద్దాం. ఐ. సో ఇప్పుడు నాకు ఎంతవరకు ప్రింట్ అవుతుంది? 1 నుంచి 56 వరకు ప్రింట్ అయింది. మంచిది, బాగుంది. 56 వరకు ఐ వాల్యూ రిపీట్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది మీకు. సో ఈ ప్రతిసారి ఐ వాల్యూ మనకి మారుతున్న ప్రతిసారి i1 ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే
ఎన్ మాడ్యులస్ ఐ. ఐ అంటే ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఐలో 1 ఉంటుంది, సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ఐలో 2 ఉంటుంది. సో ప్రతిసారి నేను ఐ వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి అఫ్ కోర్స్ నేను డివైడ్ చేసి చూసుకుంటున్నా. ఈజ్ జీరో కనుక రిమైండర్గా వస్తే సార్ ఈ ఐ ప్లస్ ప్లస్ ప్రతిసారి చేయాలి, దీన్ని లోపల పడేశారంటే బిస్కెట్ అయిపోతుంది. రిమైండర్ కనుక 0 వస్తే అప్పుడు అంటే రిమైండర్ 0 వచ్చినప్పుడు ఉన్న ఐ వాల్యూ ఏంటి, అది ఫ్యాక్టర్ అనమాట. సో console.log ఆఫ్ ఐ, దట్స్ ఆల్ అండి, దట్స్ ఇట్. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే 1 2 4 7 8 14 28 56 ఇవి నిజంగానే ఫ్యాక్టర్స్, కరెక్ట్. అవే కదా ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను 24కి అడిగాను, నేను ఏం చేయను, చాలా సింపుల్గా ఎన్ వాల్యూ 56 నుంచి 24 చేసి సేవ్ చేసి రిఫ్రెష్ అంటాను. ఓన్లీ 24 ఫ్యాక్టర్స్ మాత్రమే వచ్చినాయి. 36 అంటాను, 36కి భలే వస్తాయి ఫ్యాక్టర్స్, 9 కూడా వస్తుంది. అర్థమైందా? 1 into 2 into 3 into 4 into 5 ఎంత? 20, 120, 720, 720 into 8 5060. ఓకే, ఎన్ వాల్యూ కనుక 5060 ఇచ్చామనుకో భలే ఉంటుంది. 5060 1 2 3 కాదా, 1 6 into 5. సరే, లెట్ ఇట్ బి ఎనీథింగ్, దట్స్ నాట్ ద కాన్సెప్ట్. ఓకే, 1 2 4 5 మొత్తానికి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అమ్మా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వచ్చినాయి మనకి. ఎన్ని ఫ్యాక్టర్లు వెలివెలే బాగున్నాయి. అదే ఇప్పుడు మనము ఒక నెంబర్ ఇస్తాను, 887 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమో చూద్దాం. అయ్యో 1 and 887 మాత్రమే ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఓకే ఓకే, అట్లా వచ్చిందా? మరి ఇక్కడ 887కి బదులు 1331 అని ఇచ్చాను అనుకోండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ అనుకున్నా, 11 వస్తుంది అని. 1331, 1561, 7 మనకి సడన్గా దొరకవు కొన్నిసార్లు. 991, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే మీకు ఇక్కడ ఏం అర్థం అవుతుంది చెప్పండి? కొన్ని నెంబర్స్కి రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. అట్లాంటి నెంబర్స్ ఏమంటారు? ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటారు, ఆర్ దే ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఎనీవేస్ దట్ ఈస్ అబౌట్ యువర్ ఫ్యాక్టర్స్. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ప్రైమ్ నెంబర్ గురించి మళ్ళీ వస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, 5040 ఇస్తాను. 5040, ఐ లైక్ దిస్ నెంబర్. ఎందుకు ఐ లైక్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 వరకు అన్ని నెంబర్లతోటి అన్ని నెంబర్లు ఉంటాయి అన్నమాట, అన్ని ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ వై ఐ లైక్ ఇట్. ఎనీవేస్ ఫస్ట్ ఇవి నా ఫ్యాక్టర్స్. కానీ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో నన్ను కౌంట్ చెప్పాలనుకోండి, ఎలా చెప్తారు? సరే, అంత పెద్ద నెంబర్ అయ్యేసరికి కష్టం అవుతుంది. 12 ఉందనుకోండి, 12కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 2 3 4 6 and 12. టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? ఊరికే కౌంట్ చెప్పండి, మీరు చూసి చెప్పండి, నాకు అంతే, నాకు కావాల్సింది, వేరే ఏమైనా అవసరం లేదు. 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నాకు ఆ వర్డ్ కావాలి. 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హౌ మెనీ వీ హ్యావ్? 6 ఫ్యాక్టర్స్. వెరీ గుడ్, 6. నైస్. అదే ఇప్పుడు నేను అదే ఇప్పుడు 16కి ఎన్ని అనుకోండి. 16కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నాకు కౌంట్ మాత్రమే కావాలి, నాకు ఏ ఫ్యాక్టర్స్ వచ్చినాయి అని కాదు, నాకు కౌంట్ కావాలి. కౌంట్ అంటే
టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ 5 అని ఎలా చెప్తాం? ఆ కౌంట్ ఎలా తెలుసుకోగలుగుతాం మనం? సో నేను ఏం చేస్తానంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో వేర్ సిఎన్టీ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని దానికి 0 అనే వాల్యూని అసైన్ చేసేస్తాను. ఐ విల్ అసైన్ 0 టు దట్ కౌంట్. ఓకే, సో నాకు ఎప్పుడు డివైడ్ అయినా ఆ పర్టికులర్ ఐని ప్రింట్ చేయడం కాదు, ఆ నెంబర్ని, ఆ ఫ్యాక్టర్ని నేను ప్రింట్ చేయడం కాదు, నేను కౌంట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతూ ఉంటాను. ఆ కౌంట్ని నేను ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతూ ఉంటాను. ఎలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతుంటాను? సిఎన్టీ ఈజ్ ఈక్వల్ టు సిఎన్టీ ప్లస్ 1. ఇప్పుడు మనము షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు లోపలికి ఒకళ్ళు వస్తూ ఉన్నప్పుడల్లా పైన నెంబర్ కౌంట్ పెరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు. ఇనార్బిట్లో అయితే ఉంది, నో ఏఎంబీలో ఉందో లేదో నేను చూడలేదు, కానీ ఇనార్బిట్లో అయితే ఉంది. ఇనార్బిట్లోనే ఉంది అది. సో కౌంట్ పెరుగుతూ ఉంటుంది. వచ్చిన ప్రతిసారి ఒకటి ప్లస్ 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 ప్లస్, ఎవరు రాకపోతే ప్లస్ అవ్వదమ్ము, వచ్చినప్పుడే పెరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇలాగ కౌంట్ ఎప్పుడు పెరుగుతుంది? ఓన్లీ ఎన్ని ఐడెంటిఫైడ్ చేసినప్పుడు మాత్రమే, అంటే ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు, ఫ్యాక్టర్ ఐడెంటిఫై అయినప్పుడు మాత్రమే కౌంట్ని నేను ఇంక్రిమెంట్ చేశాను. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సిఎన్టీ అని అంటే ఐ గాట్ 5. అదే ఇప్పుడు ఇక్కడ నేను 18 ఇచ్చాను అనుకోండి, వాట్ డూ ఐ గెట్? 18కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే 6 ఉన్నాయంట. అదే 25 ఇచ్చాను అనుకోండి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి చెప్పండి? 25కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి చెప్పండి? 1 ఒక ఫ్యాక్టర్, 25 ఒక ఫ్యాక్టర్. ఇవి కాకుండా 5 కూడా ఒక ఫ్యాక్టరే కదా? 3 ఫ్యాక్టర్స్. 3యా? కష్టం అనుకుంటా, 3తో డివైడ్ చేయలేము మనం. ఓకే, 1 5 25 సార్. సో సారీ నాన్న, టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఈస్ 3 అంటావు. అది వెరీ గుడ్, కరెక్ట్. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రైట్. సో నాకు ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఏదైనా నెంబర్ ఇచ్చాను అనుకో, ఇప్పుడు 29 ఇచ్చాను, ఎన్ని వస్తుంది? 2 వస్తుంది. అదే 31 అని ఇచ్చాను, అప్పుడు 2గానే వస్తుంది. 35 ఇచ్చాను, లేదు 37 ఇచ్చాను, అప్పుడు 2. 41 2, 43 2, 47 2. మీకు అర్థమవుతుందా? 51 కాదు, 53. నేను ఏదేదో రాస్తున్నాను ఇక్కడ, నేను 57. ఫైల్ నెంబర్ సార్. 59, నాట్ 57, 59, 61. ఎస్, ఏం చెప్పాలనుకుంటున్నాను నేను ఇక్కడ? కౌంట్ 2 వచ్చినప్పుడల్లా, కౌంట్ 2 ఎప్పుడైతే వస్తుందో, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 ఎప్పుడు ఉంటాయో అవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ని కనుక ఇస్తే, సపోజ్ ఇప్పుడు ఎవరైనా అడిగారు మిమ్మల్ని, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ అని ఎలా చెప్తారు మీరు? నేను ఈ ప్రోగ్రామ్ మీకు ఇక్కడే ఇచ్చేసాను, నేనేం రాయట్లేదు. ఈ రోజుకి క్లాస్ అయిపోయింది యాక్చువల్గా. ఇంకొక 10 minutes టైం ఇస్తాను మీకు. రైట్ ఏ ప్రోగ్రామ్, ఇప్పుడు నేను ఇచ్చిన ఎన్లో కనుక నేను అలా ఇస్తే నాకు ఏం అవుట్పుట్ రావాలి? నాకు అవుట్పుట్ ఏం రావాలమ్మా? ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్, దెన్ యూ షుడ్ సే దట్ ద ప్రోగ్రామ్ షుడ్ సే ద గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్. ఒకవేళ అది ప్రైమ్ కాకపోతే ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రైమ్ అని చెప్పాలి. ఇక్కడ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది. ఈ ప్రోగ్రాంలో ఏమి మోడిఫై చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది అనేది నేను చూడాలనుకుంటున్నాను లిటరల్గా. ఓకే, ఐఎమ్ జస్ట్ పాజింగ్ ద రికార్డింగ్. సో ఈ రకంగా మనము కౌంట్ 2 అయినప్పుడు ప్రైమ్ అని ప్రింట్ చేస్తాం, కౌంట్ 2 కానప్పుడు నాట్ ఏ ప్రైమ్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే,
లాస్ట్ డోంట్ టేక్ మీ రాంగ్, అండ్ నేను ఎవరిని పోక్ చేయడానికి కానీ ఎవరిని నేను క్రిటిసైజ్ చేయడానికి కానీ చెప్పట్లేదు. నా పాయింట్ ఏంటంటే ఐ హ్యావ్ సీన్ మల్టిపుల్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎస్పెషలీ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్. థౌజండ్స్ కంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ నేను ట్రైన్ చేశాను. ఓకే, సో ద పాయింట్ ఈజ్ వాళ్ళందరూ ఎవరైతే వచ్చి కొంతమంది ఏంటంటే బాన్ ఇంటెలిజెంట్ ఉంటారు, వాళ్ళు వెళ్ళని గుడ్, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేయగలుగుతారు, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. కానీ కొంతమంది పాపం వచ్చిన తర్వాత కూడా నాకు అన్నీ ఆల్రెడీ వచ్చు కాబట్టి నాకు పెద్ద అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసాం, వాళ్ళు ఇబ్బంది పడతారు. సేమ్ ప్రోగ్రామ్ని ఒక అమ్మాయి ఇన్ఫోసిస్లో తను ఇంప్రూవ్ అవ్వడానికి, అంటే ఇంప్రూవ్ అవ్వడం అంటే ప్రాజెక్ట్ చేంజ్ చేయడానికి వాళ్ళు అడిగారంట, అసలు మీరు ఇన్ని రోజులు HTML, CSS, బూట్ స్ట్రాప్ అండ్ jQuery మీద ఉన్నారు, అసలు మీకు లాజిక్ డెవలప్మెంట్ వచ్చా అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఇచ్చారు. నేను 10 years నుంచి jQuery, జావాస్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను అని స్టార్ట్ చేస్తే హర్ లాజిక్ ఈజ్ రాంగ్. తను కౌంట్ పెట్టడం లోపల పెడుతుంది, సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, ప్రైమ్ నెంబర్ సిరీస్ అడిగారులేండి ఆ అమ్మాయిని. సో అట్లా పాపం తను ఇబ్బంది పడింది. సార్ మీరు చెప్తానే ఉన్నారు వీటిని నెగ్లెక్ట్ చేయకండి అని, బట్ ఐ ఓవర్లుక్డ్ ఇట్ అండ్ ఐఎమ్ పేయింగ్ ఫర్ ఇట్ అని షీ కన్ఫెస్డ్ ఇట్. నా ముందు చెప్పింది అమ్మాయి. సో సేమ్ కొంతమంది తర్వాత ప్రైమ్ నెంబర్ సిరీస్ కాకుండా పాలిండ్రోమ్ అడిగారు, తర్వాత రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అడిగారు, తర్వాత ఇంకొకటి ఏంటంటే పిరమిడ్, మన బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అడిగారు, పాస్కల్ ట్రయాంగిల్ అడిగారు. ఇలాగా మిమ్మల్ని లాజికల్గా క్వశ్చన్స్ అడిగేది ఈ లూప్స్ మీద, డేటా టైప్స్ మీదనే ఉంటాయి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్ అన్నమాట. ఓకే, సో దీంట్లో ఇంకా చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ ఎంజాయ్ ద కాంప్లెక్సిటీని ఎంజాయ్ చేయండి, కాంప్లెక్సిటీని ఎంజాయ్ చేయండి. ఓకే, కాంప్లెక్సిటీ లేని వాటిని మీరు ఏం ఎంజాయ్ చేస్తారో తెలియదు. ఊరికే ఈజీగా ఉండే వాటిని ఎంజాయ్ చేయకండి. మంచి కాంప్లెక్స్ ప్రోగ్రామ్ వస్తే ఒక డే అంతా కూర్చున్న దాని మీద, దట్ ఈస్ నాట్ వేస్ట్. మీరు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఒక పనిని చేసినట్టు ఫీల్ అవ్వండి. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద గ్రూప్. మీరందరూ గ్రూప్లో ఉన్నారనే అనుకుంటున్నాను. ఓకే, ఐ విల్ యాడ్ యూ, సురేంద్ర మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఓకే ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆన్ మండే. ఓకే, చలో, సీ యూ ఆన్ మండే. బాయ్.